వేద విప్ర సుర సాధు గో ధర్మ అర్థముల్ కావ తనువుదాల్చి. అసలు అవతారము అంటే ఒక శరీరంతో భగవంతుడు ఎందుకు కిందకి దిగి వస్తాడో చెప్తున్నాను వినవయా పరీక్షిత్ మహారాజా. కొన్నిటిని ఈశ్వరుడు రక్షించాలనుకుంటాడు. వీటిని రక్షించేటప్పుడు వస్తాడు కిందకి, ఓ రూపంతో వస్తాడు. వేటినో తెలుసా? వేద. మొట్టమొదట అన్నిటికన్నా ఆయనకి ప్రధానమేది అంటే వేదాన్ని రక్షించాలి. అందుకే వేదము ప్రమాణం. ఆ ప్రమాణమైనటువంటి వేదాన్ని రక్షించడానికి అవతార స్వీకారం చేస్తాడు. వేద విప్ర. ఆ వేదం చదువుకుని వేదం ఎలా చెప్పిందో అలా బ్రతుకుతున్న వాళ్ళని రక్షించడానికి ఆయన కిందికి దిగొస్తాడు. వేద విప్ర గో. ఆవులని హింస చేయడం ఎక్కువైపోతే లోకంలో అప్పుడు క్రిందికి దిగొచ్చి గోవుల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళందరినీ కూడా సంహరిస్తాడు. కాబట్టి వేద విప్ర గో, వీటితో పాటుగా సుర, దేవతల్ని రక్షించడానికి అవతార స్వీకారం చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి దేవతల్ని ఇబ్బంది పెడుతుంటారు. రావణాదులు దేవతల్ని ఇబ్బంది పెట్టారు, అప్పుడు రామచంద్రమూర్తిగా వచ్చాడు. కాబట్టి సుర సాధు, పరమభక్తులైన వాళ్ళు భగవంతుణ్ణి ఇలా చూడాలనుకుంటే వాళ్ళ కోసం వస్తాడు. అలాగే సుర సాధు ధర్మ, ధర్మాన్ని రక్షించడానికి వస్తాడు. ధర్మం అంటే వేదం ఎలా చెప్పిందో అలా బ్రతకడాన్ని ధర్మం అంటారు. ఆ ధర్మాన్ని కాపాడడానికి వస్తాడు. ధర్మ అర్థముల్ కావ తనువుదాల్చి, అందుకుని శరీరాన్ని పొందుతాడు. అప్పుడు ఏ రూపంలో వస్తే బాగుంటుందో ఆ రూపాన్ని తీసుకుంటాడు.